అందరికీ నమస్కారం. నేను మీ నరేష్ కుమార్, ఎకానమీ ఫ్యాకల్టీ, తెలంగాణ. ఈరోజు మనం ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రీజనల్ రూరల్ బ్యాంక్స్, ఆర్ఆర్బీస్ గా పిలుస్తారు. ఎస్ అండి, ఆర్ఆర్బీలు. ఎస్, 1975 అక్టోబర్ 2. ఎస్, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ముఖ్యంగా 1975 అక్టోబర్ 2న అమల్లోకి వచ్చాయి. నాటి ఇందిరాగాంధీ ప్రభుత్వం గాంధీ జయంతిని పురస్కరించుకొని ముఖ్యంగా నరసింహం కమిటీ సూచన మేరకు గ్రామీణ ప్రాంతాలను సమగ్ర అభివృద్ధి చేసేటటువంటి ఉద్దేశంతో 1975 అక్టోబర్ 2వ తేదీన 5వ పంచవర్ష ప్రణాళిక కాలంలో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను అమల్లోకి తీసుకురావటం జరిగింది. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ముఖ్యంగా ప్రయోగాత్మకంగా 5 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను మొట్టమొదట అమల్లోకి తీసుకురావటం జరిగింది. 5 ఆర్ఆర్బీస్, 5 ఆర్ఆర్బీలను మొట్టమొదట ప్రయోగాత్మకంగా అమల్లోకి తీసుకొచ్చారు. మొరాదాబాద్ ఉత్తరప్రదేశ్, గోరఖ్పూర్ ఉత్తరప్రదేశ్, జైపూర్ రాజస్థాన్, భివానీ హర్యానా, మాల్టా వెస్ట్ బెంగాల్. ఈ 5 ఆర్ఆర్బీలు సూపర్ సక్సెస్ కావటంతో ఇందిరాగాంధీ ప్రభుత్వం 1976లో ఆర్ఆర్బీల చట్టాన్ని రూపొందించింది. అలా ఆర్ఆర్బీ చట్టాన్ని ఆధారంగా చేసుకుని దేశవ్యాప్తంగా ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు అమల్లోకి రావటం జరిగింది. మొట్టమొదట ఆర్ఆర్బీల యొక్క ప్రారంభ మూలధనం 1 కోటి రూపాయలుగా ఉండేది. మొట్టమొదట ఆర్ఆర్బీల యొక్క ప్రారంభ మూలధనం 1 కోటి రూపాయలుగా ఉండేది. ఈ 1 కోటి రూపాయలలో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం 50%, రాష్ట్ర ప్రభుత్వం 15%, ఏదైనా ఒక ప్రభుత్వ రంగ వాణిజ్య బ్యాంకు 35%. ఎస్ అండి, సెంట్రల్ గవర్నమెంట్ 50% వాటా ఉండేది. ఇక స్టేట్ గవర్నమెంట్ 15% వాటా ఉండేది. ఏదైనా ఒక ప్రభుత్వ రంగ బ్యాంకు, దాన్ని మనం స్పాన్సర్డ్ బ్యాంక్ అని చెప్పేసి పిలవచ్చు, 35% వాటా. మొత్తంగా 100% వాటాతో 1 కోటి రూపాయల ప్రారంభ మూలధనంతో ఆర్ఆర్బీలను ముఖ్యంగా ప్రారంభించటం జరిగింది. అలా భారతదేశంలో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు 90% గ్రామీణ ప్రాంతాలకు కేటాయిస్తూ స్థాపించబడటం జరిగింది. ఈ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు అమల్లోకి వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాలలో చిన్నకారు రైతులు, సన్నకారు రైతులు, ఉపాంత రైతులు, చేతి వృత్తుల వారు, హస్తకళల వారు, రకరకాల గ్రామీణ ప్రాంతాలకు చెందినటువంటి వారందరూ కూడా తమ యొక్క పొదుపులను భద్రపరచుకోవటానికి, అదే విధంగా వారికి కావలసినటువంటి రుణాలను అందజేసేటటువంటి ఉద్దేశంతో ఈ బ్యాంకులు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడ్డాయని చెప్పవచ్చు. ఇలా ఎకానమీకి సంబంధించి ప్రతిరోజు మనం సమకాలీన సమగ్ర విశ్లేషణతో కూడినటువంటి అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.